నల్గొండ పట్టణాన్ని నేరరహిత పట్టణంగా మార్చేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. రాత్రి చూడడం జరిగింది. మొత్తం కూడా పట్టణం అంతా కూడా అష్ట దిగ్బంధం చేశారు. మొత్తం 10 బృందాలుగా ఏర్పడి సుమారు 100 మంది పోలీసులతో కూడా మొత్తం ఎక్కడికక్కడ రాత్రి 11 నుంచి ఉదయం 4 గంటల వరకు కూడా సెర్చ్ కొనసాగింది. మనతో మాట్లాడడానికి అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద ఏం జరుగుతుంది? నల్గొండలో రాత్రి కూడా చూడడం జరిగింది. పెద్ద ఎత్తున బైకులని అదేవిధంగా అనుమతులను కూడా తీసుకురావడం జరిగింది. ఏంటి పర్పస్ ఏంటి? అందరికీ నమస్కారం. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర బాబు నేతృత్వంలో జిల్లా మొత్తంలో ఆపరేషన్ చబుత్ర ఆ కార్యక్రమంలో భాగంగా నిన్నటి రాత్రి నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, 1 టౌన్ సిఐ రాజశేఖర్, 2 టౌన్ సిఐ డానియల్, రూరల్ ఎస్ఐ అందరూ కలిసి దాదాపు 84 మందిని మేము రాత్రి పట్టుకోగలిగినాం. రాత్రి 1 o'clock నుంచి 3 o'clock వరకు వివిధ బైకుల మీద, వివిధ హోటళ్ళ కాడ ప్లస్ పార్కుల కాడ, రోడ్ల మీద జులాయిగా తిరుగుతూ లైసెన్స్ లేకుండా తాగిన మైకంలో న్యూసెన్స్ చేస్తూ మాకు పబ్లిక్ సమాచారం మేరకి గతంలో కూడా చాలాసార్లు మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. 84 మందిని రాత్రి పట్టుకొని ఈరోజు వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళ డాక్యుమెంట్స్ అని వెరిఫై చేసి వాళ్ళకి డాక్టర్ ద్వారా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్ పిలిపించి ఈరోజు మన టీటీఐ నల్గొండలో వాళ్ళకు మంచి కార్యక్రమం చేపట్టినాం. భవిష్యత్తు వాళ్ళకి మేము ఇచ్చే ఒకటే సలహా, అర్ధరాత్రి పూట పని లేకుండా, పని పాట లేకుండా చెడు అలవాట్లకు బానిసై పబ్లిక్కి అంతరాయం కలిగిస్తూ రకరకాల సౌండ్లతో వెహికల్స్ పైన న్యూసెన్స్ చేస్తూ మళ్ళీ భవిష్యత్తు దొరికితే మాత్రం వాళ్ళ మీద తప్పకుండా కేసులు పెట్టి వాళ్ళ మీద గట్టి చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా మేము రాత్రి ఈరోజు పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అంటే ఎక్కువగా ఏ కారణంతో? ఎందుకంటే రాత్రి 11 గంటల తర్వాత వారు బయటకు వస్తున్నారు, మీరు పిలిచి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎలాంటి రీజన్స్ చెప్తున్నారు? అంటే పని పాట లేకుండా ఒక జల్సాగా తాగుడుకో లేకుంటే బయట పబ్లిక్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడానికో అదొక హాబీగా కొంతమంది దీనికి మన యువత అలవాటవుతుంది. ఈ కార్యక్రమాన్ని మన ఎస్పీ గారి సూచన మేరకి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ మెయిన్ టౌన్లో ఈ కార్యక్రమం చేపట్టినాం. ఆల్రెడీ మిషన్ పరివర్తనలో దాదాపు మీరందరూ దానికి సాక్ష్యం. మిషన్ పరివర్తన ఏ విధంగా మంచి రిజల్ట్ అయితే మాకు నల్గొండ జిల్లా చాలా మేము గర్వంగా చెప్తున్నాం. రాష్ట్ర మొత్తంలో నల్గొండ జిల్లా అన్ని కౌన్సిలింగ్ కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, యువతని పబ్లిక్ని మోటివేట్ చేయడము, పబ్లిక్ని మనం అవేర్నెస్ తీసుకోవడంలో ఏది ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా దీన్ని కూడా మేము మిషన్ చబుత్ర కార్యక్రమం చేపట్టడం మంచి రిజల్ట్ వస్తుంది. నిజంగా మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల కూడా పట్టణ ప్రాంతాల వాళ్ళని చాలా వరకు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నెలకొకసారి, 15 రోజులకు ఒకసారి ఈ విధంగా చేసినట్లయితే చాలా వరకు ఈ విధంగా పిల్లలు తిరగడం, చాలా వరకు గాంజాయి కానీ ఇలాంటివి చాలా వరకు తగ్గుముఖం పడతాయి నేరాలను కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్పు? మీకు కూడా ఒక రిక్వెస్ట్, ఇటువంటి కార్యక్రమం నాట్ ఓన్లీ పోలీస్, ప్రతి వ్యక్తి కూడా యూనిఫామ్ లేని పోలీసే కాబట్టి మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రెస్ మీడియా ద్వారా మీరు కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేస్తూ వాళ్ళని దీనివల్ల లాభ నష్టాలని మీరు కూడా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము. ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తాము. నల్గొండ జిల్లా మిగతా జిల్లాలకి ముందు బాగానే ఉండే విధంగా మేము ఈరోజు రైట్ ఫ్రమ్ హోంగార్డ్ ఆఫీసర్స్ నుండి మా ఎస్పీ గారి వరకు దీన్ని మేము కంకణబద్ధమై ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. రైట్, చూడొచ్చు. మొత్తం మీద ఇది ఒక్క రోజుకే పరిమితం కాదు, నిరంతరం గస్తీ ఉంటుంది. మొత్తం కూడా ఆ తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ ముందుగానే చెప్తున్నాం, వారిని అంతా కూడా హెచ్చరిస్తున్నాం. ఇది ఒక్కసారి కనుక మరి ఒక్కసారి కూడా పట్టుబడినట్లయితే కేసులు కూడా ఉంటాయి. ఇప్పటికైనా వారు జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నల్గొండ పట్టణంలో ఒక నేరరహిత దానికోసమే ఇలాంటి కార్యక్రమం జిల్లా ఎస్పీ గారి సూచన మేరకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మొత్తం కూడా దాదాపు ఒక 84 మందిని కూడా తీసుకురావడం జరిగింది. ఎక్కువగా యువతనే 30 సంవత్సరాల లోపు వారు ఎక్కువగా ఉన్నారు. వారంతా కూడా పని పాట లేకుండా రాత్రి సమయాల్లో కూడా బయట తిరుగుతూ ఈ విధంగా ఉంటుంటే వాళ్ళని పట్టుకురావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల జరుగుతున్నటువంటి నేరాలను తగ్గించడానికి ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నామని కూడా నల్గొండ పోలీసులు చెప్తున్నారు. జిల్లా ఎస్పీ గారి శరత్ చంద్ర పవార్ సార్ గారి ఆదేశానుసారం మేము నల్లగొండ పట్టణంలో రాత్రి 11 తర్వాత మేము ఈ ఆపరేషన్ చబుత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సిఐ డానియల్ కుమార్, అదేవిధంగా 2 టౌన్ ఎస్ఐ నాగరాజు, తర్వాత మా రూరల్ ఎస్ఐ సైదాబాబు అందరూ కూడా మా సబ్ డివిజన్ ఉన్న అందరి ఫోర్సును దాదాపు 100 మంది సిబ్బందిని సమీకరించి 10 బృందాలుగా ఏర్పాటు చేసి చెకింగ్ చేయడము. తర్వాత ఎవరైతే లేట్ అవర్స్లో
12:30 తర్వాత ఎవరైతే రోడ్లపైన తిరుగుతున్నారో ద్విచక్ర వాహనాలపైన కానీ లేకపోతే ఎక్కడన్నా రోడ్లపైన కూర్చొని కానీ చిట్చాట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళను అన్నెసరీగా రోడ్లపైన తిరిగే వాళ్ళందరినీ కూడా పట్టుబడి చేసి పిఎస్ తీసుకురావడం జరిగింది. దాదాపు 84 మందిని మేము తీసుకొని వచ్చాము. వారితో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేశాము. అందులో దాదాపు 24 మెంబర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు. మత్తు పానీయాలు సేవించి వాహనాలపైన 2 వీలర్స్ నడుపుతున్న సందర్భంలో అందరూ వాళ్ళ ఏజ్ గ్రూప్ దాదాపు అందరిది కూడా 25 to 35 మధ్య అంతా యువత ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వాళ్ళందరూ కూడా అక్కడ మన చిట్యాలకు పోయి వచ్చి దాబాల దగ్గర లేట్ అవర్స్లో తినడము, మాట్లాడుతూ రోడ్లపైన తిరగడము అటువంటి వాళ్ళని పట్టుబడి చేసాము. వీళ్ళందరూ కూడా ఏమంటారు రోడ్ యాక్సిడెంట్లు తగ్గించడానికి, అదేవిధంగా మన ప్రాపర్టీ మీద కూడా జరుగుతున్నాయి కాబట్టి వాటి నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి టీటీఐలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దాంట్లో మా అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేసాము. ఈ కార్యక్రమం కంటిన్యూ ఉంటుంది మన నల్గొండ పట్టణంలో, అదేవిధంగా మన నకరేకల్, మన చండూరు. ఏం చెప్తారు పట్టణ ప్రజలకు కానీ, ఆర్టీవీ ద్వారా తల్లిదండ్రులకు కానీ, యువతకు కానీ ఏం చెప్తారు? పట్టణ ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వారి పిల్లలను ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒక కంట కనిపెట్టాలి. 9 తర్వాత బయటికి వెళ్లకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే బయట రాత్రిపూట తిరిగినప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ సహవాసం ఏర్పడి చెడు వ్యసనాలకు అలవాటయ్యి మత్తు పానీయాలు, అదేవిధంగా గంజాయి, డ్రగ్స్ ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ సందర్భంలో వాళ్ళు మోటార్ సైకిల్ నడిపినప్పుడు యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో 9 తర్వాత బయటికి రావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా ఏదైనా అత్యవసరం ఉంటే, మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఏదన్నా ఏమన్నా ఉంటే అత్యవసరం అయితే మాత్రమే రోడ్లపైకి రావాలి. అదర్వైజ్ ఇంట్లలో ఉండి వారి కార్యక్రమాలు చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందుకు పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. వీడియోస్ కృష్ణతో రమేష్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.